ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించండి అంటున్నారు హైదరాబాద్కు చెందిన ఓ పర్యావరణ ప్రేమికుడు. బర్డ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్గా పేరు గడించిన ఈ వ్యక్తి హైదరాబాద్ శివార్లో చిన్న సైజు అడవి తయారు చేసి అందులో 40కి పైగా జీవరాశులను ఉంచి ప్రకృతిపైన, ప్రకృతికి బంధువులైన మూగ జీవాలపైన అందరికీ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పచ్చ ప్రపంచంలో అడుగుపెట్టిన వారు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. చిన్నారులైతే రకరకాల జంతువులు, పక్షుల గురించి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఒక రకంగా పిల్లలకు ఇది ప్రకృతి పాఠశాలే. పర్యావరణ పరిరక్షణలో పక్షుల పాత్రను వివరించడం కోసం స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయోగం చేస్తూ ఉంది. హైదరాబాద్ శివార్లో ఉన్న ఈ ఫామ్ హౌస్లో అనేక రకాలైన పక్షి సంపదను, జంతు సంపదను ఒకచోట చేర్చి రానున్న తరాలకు వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అడవి ఆధారంగా సాగిన జీవనాన్ని, కనుమరుగైపోయిన సాంప్రదాయాలన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు కచ్చా రాస్తా అనే స్వచ్ఛంద సంస్థ. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అట్లాగే ఇక్కడ పెంచి పోషిస్తున్న పక్షులకు సంబంధించి చూద్దాం రండి. బర్డ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ నందకిషోర్ హైదరాబాద్ నగర శివారు దుండిగల్లో కచ్చే రాస్తే పేరు మీద ఓ అడవిని ఏర్పాటు చేశారు. రకరకాల వృక్ష జాతులతో పాటు ప్రకృతిని ప్రేమించే జీవరాశులను అందులో ఉంచారు. రకరకాల పాములు, బల్లులతో పాటు వివిధ రకాల పక్షులు, సాధు జంతువులను ఇందులో ఉంచారు. పచ్చటి చెట్లు, మూగజీవాలు ఉండేందుకు ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారికి అందులోని జీవాల ప్రత్యేకతలు, ప్రకృతికి ఆ జంతువుల వల్ల ఒనగూడే ప్రయోజనాలను అర్థమయ్యేలా వివరిస్తున్నారు. దీంతో పిల్లలు చాలా ఆసక్తిగా జంతువుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడి నిర్వాహకులు కూడా అంతే ఓపిగ్గా చెబుతున్నారు. Python. This is the world's smallest python. They come from Africa. Now it's called a ball python because it becomes a ball if it's scaled. Okay? You can see that she's just loitering around. But if they're scared, they become a ball. You know why they become a most important part of a snake is its face. It has little holes in the front, you can. Okay. So it gets a thermal image of. So I'm holding this. కచ్చే రాస్తే గురించి ఇన్స్టాగ్రామ్ లో చూసి తెలుసుకుని వచ్చామని, ఇక్కడకు వచ్చాక తాను తన బాల్యంలోకి వెళ్లిపోయానని రామచందర్ అంటున్నారు. ఈ ప్లేస్ అనేది మేము, ఈ కచ్చా రాస్తా అనే ప్లేస్ అనేది మేము ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఉంటుంది ఏంటి, ఈ బర్డ్స్ కానీ ఇక్కడ ఉన్న యానిమల్స్ ఎకో సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ చూడటానికి వచ్చాము. మా పిల్లలకు కూడా నేర్చుకుంటారని చెప్పేసి అని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా బాగుందండి, ఆహ్లాదకరంగా ఉంది కూడా. ఇక్కడ మాకు ఎలా అనిపించిందంటే మేము మాత్రం మా చిన్నతనంకి వెళ్ళిపోయాము. మేము చిన్నతనంలో మేము ఎట్లా చూసామో పక్షుల్ని, ఎక్కడ దాని దగ్గర చూసామో వాటి గురించి కూడా తెలుసుకోవడానికి కూడా వచ్చినట్టుగా మళ్ళీ రివైండ్ అయింది మాకు కూడా. జూ పార్క్ లో అయితే దూరం నుంచే జంతువులను చూడగలమని, కానీ కచ్చే రాస్తేలో వాటి గురించి క్లాస్ రూమ్ లో పాఠం చెప్పినట్లు చక్కగా వివరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. వచ్చినాక నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఎక్కడ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా చూస్తే ఇలాంటి బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ మనకి ఎక్కడ కనిపించవు. అదే జూ పార్క్కి వెళ్తే అక్కడ ఉట్టి మనం దూరం నుండి చూడగలుగుతాం, కానీ ఇక్కడ మాత్రం మనం వాళ్ళని టచ్ చేసి స్పర్శ కూడా తెలుస్తుంది బాగా, ఆ బర్డ్స్ ఇంకా యానిమల్స్ స్పర్శ. ఇంకా ఇక్కడికి రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. శివారులో కోట్లకు కోట్లు విలువ చేసే సువిశాల భూమిలో దీన్ని ఏర్పాటు చేయడంపై ప్రశ్నిస్తే, మనం ఎన్ని కోట్లు సంపాదించినా ప్రకృతి లేకపోతే మన మనుగడే ఉండదు కదా అంటారు నందకిషోర్. కచ్చే రాస్తే ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మా ప్రతినిధితో గ్రౌండ్ రిపోర్ట్లో వివరించారాయన. పర్యావరణంపై అవగాహన కోసం ఒక వినూత్న ప్రయోగం చేస్తా ఉన్నాడు ఉన్నత విద్యావంతుడు. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా రానున్న తరాలకు పర్యావరణం కాపాడుకోవకపోవడం వలన వచ్చే నష్టాలను చూపిస్తూ ఉన్నారు. కనుమరుగైపోతున్న జంతుజాలను, పశుపక్షాదులను కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. చెప్పండి సార్, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? హైదరాబాద్కి అతి సమీపమైన ఈ ప్రాంతంలో, కోట్లాది రూపాయల కాస్ట్లీగా ఉన్న ఈ ప్రాంతంలో మీరు ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా దీని ఉద్దేశం ఏంది? నా పేరు నందకిషోర్. ఇది కచ్చే రాస్తే, ఇది ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ కొంచెం నేచర్ పట్ల ఒక అవగాహన ఉండాలి, కొంచెం ప్రేమ ఉండాలా. ఈ రోజులో అవును మీరు అన్నారు, ఇది కోట్ల రూపాయలు విలువ కలిగే భూమి, కానీ ఆ కోట్లు నేను ఒకవేళ శుభ్రమైన నీళ్లు, శుభ్రమైన గాలి లేకపోతే దాన్ని తినగలుగుతానా, తాగలుగుతానా? సో నేచర్ పట్ల ఈరోజు అందరూ మన పిల్లల్ని చాలా ఎఫిషియెంట్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. నేను చిన్నప్పుడు 5,000 రూపాయలు అంటే అమ్మా 5,000 రూపాయలు అనుకున్నాను. ఈ రోజులో 5,000 రూపాయలు పెద్ద అమౌంట్ కాదు, కానీ మన పిల్లలు ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నారు.
కానీ అట్లా కానీ మనం ఎన్ని చెట్లను పెంచినామో, ఎంత నేచర్ మనకి ఇంతకు ముందు ఉన్నంత అడవి ఈరోజు ఉందా లేదా, అది లేనప్పుడు రేపు ఆ డబ్బులు పెట్టుకొని ఏం తింటాం, ఏం తాగుతాం. సో నాది ఒక చిన్న ప్రయత్నం అంతే. నేను పెద్ద డిఫరెన్స్ చేయలేనేమో, కానీ నా హంగర్ వచ్చి మై రియల్ డ్రీమ్ ఇస్ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో నుంచి ఒక 10% అయినా కానీ నాలాగా ఏదైనా మారగలితే నా జీవితానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఎన్ని రకాల పశుపక్షాదులు అట్లాగే ఇక్కడ ఏమేమి ప్రధానంగా ఉన్నాయి? ఇక్కడ మా దగ్గర 40 స్పీసీస్ కన్నా ఎక్కువ ఉన్నాయండి. బేసికలీ ఆవు, ఇప్పుడు చాలా మందికి గొర్రెకి మేకకి డిఫరెన్స్ తెలీదు. మాకు ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, కుక్కు ఉంది, పిల్లు ఉంది. చాలా మందికి అసలు పిట్టేంది, పాము ఏంది, పాముకి అసలు అన్ని విషమే ఉంటాయా లేదా అనేది కూడా తెలియదు. సో ఇక్కడ మేము ఏంటంటే రెప్టైల్స్ కొన్ని ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి. మాకు ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ, ఒక బర్డ్ కేజ్ ఒకటి ఉంది. దాంట్లోకి వెళ్ళి మేము వాళ్ళకి నేర్పిస్తాము. అట్లా మా దగ్గర డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి, ఎగ్జాటిక్ యానిమల్స్ ఉన్నాయి, పౌల్ట్రీ యానిమల్స్ ఉన్నాయి. అట్లా డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయండి. ప్రధానంగా ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఏ అంశాల పట్ల దృష్టి పెడతా ఉన్నారు? ఇక్కడ జనరల్ పిల్లలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి అందరిలో ఎక్కడో ఒక ప్రేమ ఉంటుంది జంతువుల పైన. బేసికలీ ఇక్కడికి వచ్చే పిల్లలందరికీ ఎక్కడో మనసులో ఒక ప్రేమ, ఒక అభిమానం ఉంటుంది జంతువులు, చెట్లు, ఇది అది అంటే. స్లోగా ఏంటంటే ఫోను అవి కొంచెం దే మైట్ ఓవర్టేక్ దీస్ థింగ్స్. కానీ బేసికలీ నేచర్ పైన ప్రతి ఒక్కరికి, మీరు ఎప్పుడైనా పోతుంటే ఒక మంచి చెట్టు కానీ కనపడింది, లేదా ఒక మంచి లేక్ కానీ కనపడింది, ఒక 2 నిమిషాలు అటుపక్క చూస్తారు కదా, చూడకుండా అయితే వెళ్ళిపోరు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా బేసికలీ అందరిలో ఆ నేచర్ పట్ల ప్రేమ ఉంటుంది. మేము దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం. సో మాకు ఇక్కడ చాలా వరకు వచ్చినప్పుడు ఆవుకు ఫీడ్ చేస్తారు. ఆవును చూసేది ఒకటి రోడ్డు మీద పోతున్నప్పుడు, కానీ వాటికి తిండి పెట్టినప్పుడు, అది లాక్కున్నప్పుడు మీకు వచ్చే ఆనందం వేరు. అట్లాగే ఈము పక్షులు ఉన్నాయి మా దగ్గర. ఈము పక్షులు ఎంతోమంది తెచ్చారు, ఏదో మీట్ పర్పస్ కోసం, ఇంకొకటి. కానీ ఇక్కడ మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఫ్లైట్లెస్ బర్డ్, అది ఎగరలేదు, అది వరల్డ్స్ 3rd లార్జెస్ట్ బర్డ్, ఇట్లా తీసుకొని వచ్చినారు, వాటి మీట్ కోసం తీసుకొని వచ్చినారు. కానీ ఇప్పుడు ఇక్కడ వాటి రిటైర్మెంట్ హోము, అవి పరిగెడుతున్నాయి, మీరు వాటికి కొంచెం గడ్డి తినిపియండి అన్నప్పుడు, అది తింటున్నప్పుడు వాళ్ళ మొహం మీద వచ్చే స్మైల్ అది ప్రైస్లెస్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తారు పిల్లలు వస్తున్నప్పుడు, యూ విల్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ హ్యాండ్ అనమాట. మొత్తంగా పర్యావరణము అట్లాగే నేచర్ను కాపాడుకోవడం అనేది అత్యంత అవసరం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులందరికీ కూడా పెద్ద ఎత్తున ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉపయోగపడడం కోసం ఈ ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, కచ్చే రాస్తా నుండి.